ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అంటే నాగార్జున గారు అంటే ఓకే వాళ్ళు చెప్పిందో వాళ్ళు చెప్తారు, వాళ్ళదేమున్నది కానీ హోస్ట్గా వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సోనియాని, పృథ్వీని, నిఖిల్ని ఎందుకు మందలించలేదో గమనించండి ఒకసారి. అది అసలు ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగానే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసండి మనకి అక్కినేని నాగేశ్వరరావు గారి హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, పచ్చగడ్డి కోసేది, పడుచు పిల్ల, ఇంకా తన హిట్ సాంగ్స్ తోటి డాన్సర్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి వస్తే మన మ్యూజిక్ తోటి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసండి మనకి అక్కినేని నాగార్జున గారి 100 సెలబ్రేటింగ్ అన్నట్టుగా ఏంటి అది లిప్స్ అని ఒకటి ఇట్లా వెనకాల క్యాప్షన్ లాగా పెట్టేసి చేసేసారు అన్నట్టు. ఏదో మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ అండి ఓకే ఆదాబ్, నమస్తే, నమస్కారం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. మనకు వచ్చినటువంటి అక్కడ ఆడియన్స్ని కూడా మందలిస్తూ ఉంటారనమాట. అక్కడ అందులో ఒక పర్సన్ వచ్చేసి యష్మి గురించి మాట్లాడతాడు. తను చాలా ఎఫర్ట్స్ పెడతాది గేమ్ గురించి. ఆడపులి ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతుంది, గివప్ అనేది ఇవ్వదు. తప్పు ఉంటే తప్పు అంటుంది, రైట్ ఉంటే రైట్ అంటుంది, కానీ కరెక్ట్గా ఆడుతుంది. తను అంటే నాకు బాగా నచ్చుతుంది గేమ్లో, గేమర్గా అన్నట్టుగా చెప్తారన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసరి నాగార్జున గారు మనకు చెప్తారు, సోమవారం నుండి గురువారం వరకు ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు శుక్రవారం రోజు ఏం జరిగిందో చూసేద్దామని చెప్పేసి చెప్తారు. ఇక అదే సొలు ముచ్చట అండి, మనకి సొలుగాళ్ళు ఉంటారు కదా, సోనియా గురించే మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. నిఖిల్ అండ్ అబ్బాయి సోనియా గురించి డిస్కషన్ చేసుకుంటారు. అప్పుడు సాక్స్ టాస్కుల్లో, బెలూన్స్ టాస్కుల్లో నువ్వెవరివి చెప్పడానికి అని చెప్పేసి పృథ్వీనే అంటే పృథ్వీ ఫీల్ అయిపోయింది ఉంటుంది కదా. సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటారన్నమాట అబ్బాయి అండ్ నిఖిల్. ఇంకా వచ్చేసి అండి ఈ వీక్ అయితే నాకు చాలా గట్టి గన్ షాట్ అనేది తగులుతూ ఉంది. నాకు నాగార్జున గారు వచ్చినప్పుడు అంటే నాకు కూడా తగులుతుంది, నేను కూడా తప్పు చేశాను కదా అని చెప్పేసి నిఖిల్ అంటాడు. కాకపోతే నేను మాట్లాడింది ఉంది కదా, వార్నింగ్ ఇచ్చారు కదా, దాని గురించి అయితే గట్టిగానే దెబ్బ తాకుతుంది నాకు అని చెప్పేసి అబ్బాయి అంటాడు అన్నట్టు. సో అలాంటప్పుడు ఎందుకు మనము మంచి ఛాన్స్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు కష్టపడి ఎంతో పైకి ఎదుగుతాము, కిందికి పడిపోవడానికి ఒక్క సెకండ్ చాలు, రెప్పపాటు సెకండ్ చాలు అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు అబ్బాయి పరిస్థితి. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడము, అది ఎక్కువగా కామెడీ అవుతుంది అనుకున్నాడో, నేను ఎక్కువగా ట్రోల్ అవుతాను, నాకు ఎక్కువగా పాజిటివ్ వస్తుందని అనుకున్నాడో, మరి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు. కానీ సో టూ మచ్గా మాట్లాడేశాడండి నిజంగా చెప్పాలి అంటే. కొన్ని మనకి ఆ రోజు వార్నింగ్ ఇచ్చినప్పుడు 9:30 ఎపిసోడ్ రివ్యూలో అంతగా చూపించలేదు, అంటే లైవ్లో ఇంకా చాలా మాట్లాడాడు తను, అవన్నీ మనకి ఇప్పుడు చెప్పారన్నమాట. సో ఇంకా దాన్ని ముందు మాట్లాడుకుందాం దాని గురించి. ఆదిత్యంతో అంటూ ఉంటాడు అబ్బాయి, సో ఈ విధంగా అయింది నాకు పరిస్థితి, ఈ విధంగా మాట్లాడాను వీలేదా అంటే, బయట కూడా జనాలు అలానే ఉన్నారు, సో మనం ఏం చేయలేము, టేక్ ఈజీగా తీసుకోవాలి అన్నట్టుగా అడ్వైస్ చేస్తారు అన్నట్టు ఆదిత్యం గారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అంటే మనకు మినిట్ మేడ్ పలిపే ఆరెంజ్ ఒక టాస్క్ ఉంటుంది. ఆరెంజెస్ ఇచ్చేసారు, ఆరెంజెస్ని కట్ చేసి దాన్ని జ్యూస్ తీయాలన్నమాట. మన జ్యూసర్ ఉంటుంది, జ్యూసర్ అని అంటే జ్యూసర్ మిషన్ అని అంటే మన కామన్గా మిక్సీయో లేదు అని అంటే వేరే ఇలా హ్యాండ్ ఏదో కాదండి, మనం ఇలా ప్రెస్ చేసేది, మనము జ్యూసర్ బండి దగ్గర తాగుతాం కదా అలాంటి మిషన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి 2 టీమ్స్గా డివైడ్ చేశారు. సోనియా, సీత, విష్ణు, పృథ్వీ వీళ్ళు ఒక టీము. మనకి ప్రేరణ, యష్మి, నిఖిల్ అండ్ మణికంఠ ఒక టీం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నబిల్ సంచాలకుడిగా ఉన్నారు. ప్రేరణ వచ్చేసి మణికంఠను చాలా ఫాస్ట్గా చేయాలంటే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు, నేను టెన్షన్ పడుతున్నాను సో అని చెప్పేసి అంటూ ఉంటాడు మణికంఠ. ఓకే, అందరికీ ఏది అలవాటు ఉండేది అదే ఉంటుంది. మనకి కదా బెబక్కకి ఇప్పుడు కుక్కర్ మణికంఠకి ఆ జ్యూసర్ మెషిన్ గట్టిగా ప్రెస్ చేయాలన్నట్టు. అక్కడ వచ్చేసి అని అంటే కొంచెం స్లో అయిపోతుంది మణికంఠది, జస్ట్ 0.5 తేడాతోటే మనకి యష్మిట్ వాళ్ళ టీము మనకి విన్ అయిపోతుంది అన్నమాట. విష్ణు అండ్ సోనియా వాళ్ళ టీం విన్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసి దానికి టాక్స్ ఉంటాయి కదా అవి చెప్పేసేయమంటారు. తర్వాత వచ్చేసి మణికంఠ నిఖిల్ తోటి డిస్కస్ చేస్తాడు, నేను నెక్స్ట్ టాస్క్లో చాలా 100% ప్లే చేశాను, కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్టే తెలిసిపోయింది, ఆ జ్యూస్ తీసేటప్పుడు ఫస్ట్ గ్లాస్ అప్పుడే తెలిసిపోయింది, నేను ఇందులో 100% ఇవ్వలేను అని చెప్పేసి. ఓకే పర్లేదు, ఆడడం అయితే ట్రై చేసావు కదా అన్నట్టుగా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చీఫ్స్ గురించి అన్నట్టుగా డిస్కస్ చేసేసాడు మణికంఠ నిఖిల్ తోటి. ఏంటి అన్నదంటే
ఆ, ఆ, నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు రెడ్ ఎగ్, వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా అన్నట్టుగా మాట్లాడాడు అన్నట్టు. తను నిఖిల్ చెప్పిన ఆన్సర్కి ఓకే, నేను కూడా సోనియా అని చీఫ్గా ఉంటే ఎలా మెయింటైన్ చేస్తుంది ఏంటి అనేది చూడాలనుకుంటున్నాను ఓకే అని చెప్పేసి అంటాడు. ఇక మనకి స్టేజ్ పైన నాగార్జున గారు ఇక మనం ఇంటిలోకి వెళ్ళిపోదాము, అందరిని కలుద్దామని చెప్పేసి అందరికీ హాయ్ చెప్పేస్తాడు కామన్గా. తర్వాత వచ్చేసి సోనియాని అడుగుతాడు, సంచలకుడిగా నువ్వు ఎంతవరకు కరెక్ట్గా చెప్పావు నీ డిసిషన్ అనేది అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని చెప్తుంది తను. టోటల్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యావా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావా అన్నట్టుగా అంటే అలా కాదు సరే అబ్బాయి ఈ విధంగా ఆడాడు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అబ్బాయిని అడుగుతాడు మనకి, నువ్వు నీ దృష్టిలో తను చెప్పింది జడ్జిమెంట్ రైటా రాంగా అంటే నాకైతే రాంగ్ అనిపించింది. సరే ఏంటి అని అంటే అక్కడ బుక్లో ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే మనిషి బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఉంటే వాళ్ళే విన్నర్ అని. వెనకాల మెరుపులు వస్తున్నాయి, వర్షం సింపుల్ వస్తుంది. ఓకే, ఇక్కడ అంటే అడిగితే తను సార్ రాంగ్గా ఇచ్చింది, నాకైతే కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి చెప్తాడనమాట అబ్బాయి. సో ఓకే, బుక్లో ఉన్న రూల్స్కి క్లాస్ వచ్చేసి బయట ఉన్న బెలూన్స్ని పగలగొట్టడము అది అని చెప్పేసి నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంచాలకుడు చెప్పిందే తుది నిర్ణయం అని చెప్పినప్పుడు నువ్వు ఎలా జడ్జిమెంట్ తప్పు, తను చెప్పిన డిసిషన్ ఎలా రాంగ్ అని అంటావు అని చెప్పేసి అబ్బాయికి రెండు రకాలుగా క్లాస్ బీకేశారు అన్నమాట. ఇక్కడ అండి అబ్బాయికి తెలుసు ఈరోజు తనకి కోటింగ్ పడుతుంది, తను వార్నింగ్ వచ్చేస్తాయి, ఎలిమినేట్ చేసినా చేయొచ్చు అన్న ఉండే తను మెంటల్గా ప్రిపేర్ అయ్యే కూర్చున్నాడు అనమాట. ఏంటని అంటే ఆ రకంగా చెప్పేసి తర్వాత ఏంటని అంటే నువ్వు బాక్స్ బయట ఉండొద్దు, బాక్స్ ఇచ్చింది ఎందుకు, బాక్స్ బయట ఉంటేనే నువ్వు ఆడలేవు, ఇక్కడ డిస్క్వాలిఫై అన్నట్టు కదా, తను అదే చెప్పింది కదా అని చెప్పేసి మనకి ఏవి చూపించారు. ఓకే, సోనియా మనకి చాలాసార్లు చెప్పింది, కాకపోతే ఏంటి అని అంటే అబ్బాయి అక్కడ పట్టించుకోలేదు, తను స్ట్రాటజీ ప్లే చేసినాను అనుకున్నాడు కానీ అది రాంగ్గా పోర్ట్రేట్ అయిపోయింది అన్నట్టు అదే చెప్పేశాడు అబ్బాయి. సో నేను స్ట్రాటజీ అనుకున్నా, కాకపోతే అది అక్కడ అది అలా కాదు, ఓకే సారీ సార్ అని చెప్పేసి చెప్తాడన్నట్టు. నువ్వు ఇదే కాదు, నువ్వు బిగ్ బాస్ రూల్స్ని కూడా చాలా బ్రేక్ చేసావు, చాలా మిస్టేక్స్ చేసావు అబ్బాయి అని చెప్పేసి చెప్తారు. మరి నీ ఆట నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆడినప్పుడు సంచాలకుడు బిగ్ బాస్ చెప్పింది, సంచాలకుడు చెప్పింది కూడా అది కూడా కరెక్టే కదా అన్నట్టుగా మనకి నాగార్జున గారు మాట్లాడేశారు. తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటే యష్మి అడుగుతుంది, సార్ తను ఫస్టే చెప్పేసింది బెలూన్స్ని లోపలికి వేస్తాను, అప్పుడు అంటే బాక్స్లో ఉన్న బెలూన్స్ని కొట్టితే కౌంటింగ్ ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారట అందులో బుక్లో. సో అక్కడ మనకి యష్మిని చెప్పాక సరే ఓకే యష్మి కూర్చో అని చెప్పేసి చెప్తారన్నట్టు. మళ్ళీ తర్వాత అబ్బాయిని అడుగుతారు, అసలు అబ్బాయి నీకు బిగ్ బాస్ సార్ ఎందుకు డోర్స్ ఓపెన్ చేశారో తెలుసా నీకు అంటే, సార్ నేను కొన్ని తప్పుగా మాట్లాడాను అని చెప్పేసి అందుకే చేశారు అని చెప్పేసి చెప్తారు. అక్కడ తప్పుగా మాట్లాడిన సోనియా వచ్చి నేను అడిగిందా లేదా, సారీ చెప్పలేదా అని అంటే, సార్ నేను కొంచెం ఇంటెన్షన్లో ఉండే కన్ఫ్యూజ్ అయ్యాను ఏదో చెప్పాడండి, తనకు తెలుసు తను మాట్లాడింది తప్పు అని, తను సారీ చెప్పలేదు అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే. సో వీళ్ళ టీంలో ఎవ్వరు మాట్లాడలేదు అని తెలుసు, అంటే ఇంకా మనకి లైవ్లో అబ్బాయి మాట్లాడిండు ఈ విధంగా అని చెప్పేసి బయట తెలిసింది కావచ్చు, అంటే వేరే టీం వాళ్ళకి తెలిసింది కావచ్చు, అందుకే తను సోనియా వచ్చి అడిగింది. ఇక్కడ వచ్చేసి అండి అబ్బాయిని చాలా వార్నింగ్ చేసేసాడు అనమాట నాగార్జున గారు వచ్చేసి. ఏమన్నారు అని అంటే, నువ్వు ఒక్క సైకోలాగా ఉన్నావు అని ఏవి ప్లే చేసేసారు, తను మాట్లాడినవన్నీ ప్లే చేసేసారు అనమాట. ఏంటనంటే కుకింగ్ వచ్చేసి ముగ్గురే చేయాలి, ఒక్కొక్క టీంలో ముగ్గురే ఉండాలి అని అన్నప్పుడు పెద్ద సైకోగాడు ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. బిగ్ బాస్గా క్లారిటీ లేదు, తన పిల్లం కొట్టినప్పుడు అలా స్క్రిప్ట్ అంతా చేంజ్ చేస్తున్నట్టున్నాడు, టాస్క్లన్నీ చేంజ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ఆ గార్డెన్ ఏరియాలో మాట్లాడతాడు. అది ఒకటి మనకి ఆ బెడ్రూమ్లో వచ్చి బిగ్ బాస్ కాదు పెద్ద బయాస్ బాస్, నేను ఇక్కడ ఇంట్లోంచి హౌస్లోంచి బయటకు వెళ్ళాక నేను ఇంటర్వ్యూలో నేను వేస్ట్ అని చెప్తాను, వేస్ట్ బిగ్ బాస్, యూజ్లెస్ గేమ్స్ అని చెప్పేసి నేను చెప్తాను అని చెప్పేసి చాలా కొంచెం మిస్వర్డ్స్ యూజ్ చేసేసాడు. పెద్ద లఫంగిగాడు అది దేవానికి క్లారిటీ లేదు అని చెప్పేసి. మళ్ళీ బెడ్రూమ్కి లాక్స్ వేస్తాడు, ఎందుకు వేస్తాడో తెలియదు, అది మనము వచ్చేసి మనకి ఇస్తే మనము రూమ్ రెంట్ అయినా వస్తుంది, మనం రెంట్కి ఇచ్చుకుంటే పెద్ద దిమాక్ లేనోడు అది ఇది అన్నట్టుగా మాట్లాడాడు అన్నమాట.
సో అవి అన్నీ వచ్చేస్తాను మాట్లాడిన కొద్ది పక్కన వీళ్ళు ప్రేరణ యష్మి వీళ్ళు నవ్వారు. అక్కడ కొంచెం ప్రేరణ కూడా పుష్ చేసింది అన్నట్టు ఆ అబ్బాయిని అక్కడ బెడ్రూమ్లో తినేప్పుడు మాట్లాడినప్పుడు. అక్కడికి ఆదిత్య గారు అన్నారు, ఓకే వదిలేయాలి, మనకి సెకండ్ ఛాన్స్ అనుకోవాలి, బయటికి వెళ్ళాక లైఫ్ ఉంటుంది కామనే అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అక్క నాగార్జున గారు వచ్చేసి రెడ్ కార్డ్ ఇస్తున్నాను, నువ్వు మిస్ వర్డ్స్ యూజ్ చేసావు, సో మీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను, ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అబ్బాయి నా బట్టలు అక్కడ ఉన్నాయి, బట్టలు చదివేసి అక్కడ పెట్టేయండి అని అనుకుంటూ వెళ్తారన్నట్టు. అక్కడ యష్మి సోనియా అందరూ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటే, సో ఓకే నేను బిగ్ బాస్ అయితే ఇచ్చిన నిర్ణయం ఇది, హౌస్ మేట్స్గా మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పేసి చెప్తే, సార్ అందరూ నెక్స్ట్ ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి చెప్తారన్నట్టు. నా తరపు నుండి నేను సారీ చెప్తున్నా బిగ్ బాస్ అని చెప్పేసి నాగార్జున గారు కూడా అంటారు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సారీ అని చెప్పేసి చెప్తారు. ఇది ఏంటి అని అంటే క్యాన్సర్ లాగా మిగతా వాళ్ళకు కూడా పాకిపోతుంది ఇది, ఇప్పుడు దీన్ని నేను కట్ చేయకపోతే అని చెప్పేసి అంటారు. అక్కడ ప్రేరణని కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే అక్కడ అబ్బాయి ఊకుంటే కూడా నువ్వు కొంచెం పుష్ చేసినట్టు చేసావు అని చెప్పేసి ప్రేరణ కూడా మంచిగానే వార్నింగ్ వచ్చేసింది. ఇంకొకటిసారి ఇలాంటి తప్పులు చేయకూడదు, నువ్వే కాదు ఏ హౌస్మేట్ కూడా చేయకూడదు అని చెప్పేసి తనను కూర్చోమని చెప్పేస్తారు. ఇంకా బయటికి పంపించారు. సో ఓకే హ్యాపీ. అందరూ తెలుసు కెమెరాలు ఉన్నాయని తెలుసు, ఎందుకు అంత ఓవర్ బిల్డప్ అనేది అవసరం లేదు, నేను ఫేమ్ అవ్వట్లేదు, నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి ఆలోచించి అన్నాడా, లేకుంటే అంత అగ్రెసివ్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. అలా చెప్పాలంటే అమ్మాయిలు ఎక్స్ టాస్క్లో ఒకరిదొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. పృథ్వీ వచ్చేసి యష్మిని పేరుని ఇట్లా తీసి బారేశాడు వాళ్ళను టచ్ చేసుకుంటూ. అది ఇంకా మాట్లాడాలి అంటే ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడవచ్చు. అబ్బాయి మాట్లాడిన దానికంటే ఎక్కువ మనకి సోనియా నిఖిల్ పృథ్వీ చేసేది కొంచెము చూసే వాళ్ళకు కూడా బాగా అనిపించట్లేదు, దాని గురించి మాట్లాడచ్చు. బట్ ఏంటని అంటే అబ్బాయి ఇది పోర్ట్రేట్ అయిపోయింది, బయట కూడా మనకి వీడియోస్ కానివ్వండి తన గురించి కానివ్వండి మొత్తం బయటకు వచ్చేసింది కాబట్టి తనది అయిపోయింది. చెప్పలేము, రేపు ఎలిమినేట్ అయినా అవ్వచ్చు, అది ఇంకా ఏది తెలియదు. చాలా మందికి అయితే సోనియా అండ్ పృథ్వీ ఎలిమినేట్ కావాలని ఉంది. జస్ట్ ఒక్క 5 minutes నువ్వు మాట్లాడిన మాటలకి నీ లైఫ్ మొత్తం బర్బాద్ అయిపోతుంది అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఇలా మాట్లాడాడు అని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ రాకపోవచ్చు. లేదు అని అంటే ఇంకా వేరే షోస్కి కూడా వీళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు కదా, ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి షోస్ మిస్ అవ్వచ్చు. బయటికి వెళ్ళాక వీడు ఇలా మాట్లాడాడు, ఇంకా వేరే గురించి ఇంకెట్లా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి అన్నట్టుగా అభిప్రాయం పడిపోవచ్చు. సో ఏది ఉన్నా కానీ కరెక్ట్గా ఉండాలి. అంత పెద్ద షోలో అది ఓవర్గా అయిపోయింది నిజంగా చెప్పాలి అని అంటే. మరి అప్పుడే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేయొచ్చు కదా, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ సాటర్డే దాకా ఉంచి దాన్ని పెద్ద 2-3 days నుండి ఎందుకు దాన్ని అది చేసుకున్నాడో అదే లేదు. కాకపోతే అక్కడ బ్లేమ్ అయింది మాత్రం అబ్బాయి. నిజంగా చెప్పాలంటే ఇంకొకసారి డిస్రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు హౌస్లో ఉండకూడదు. బిగ్ బాస్ పెట్టిందే రూలు, ఇష్టం వస్తేనే బిగ్ బాస్ ఇంట్లో ఉండండి, లేదు అని అంటే బయటకు వెళ్ళిపోండి అని నాగార్జున గారు అందరికీ వార్నింగ్ ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ వచ్చేసేయండి నిఖిల్ని మెయిన్ టాస్క్ ఏమంటారు ఏంటారంటే ఎక్స్ టాస్క్ అని అంటాడు. సో అక్కడ ఎక్స్ టాస్క్లో ఎవరెవరు బాగా ఆడారు అని అంటే సో ఏంటిది నైనిక సీత విష్ణు వీళ్ళందరూ ఆడారు అని అంటే సోనియా బాగా ఆడిందా అని అడుగుతారనమాట. ఇక్కడ ఏంటని అంటే రెడ్ ఎగ్ మనకి సోనియాకి ఇచ్చాడు కదా, సో తను ఇచ్చిన ఇంటెన్షన్ వేరు, అక్కడ చెప్పేది ఒక అబ్బాయికే తెలుసు ఆ విషయం గురించి. సో మిగతా హౌస్మేట్స్కి ఎవరికి తెలియదు కదా. సరే దీని గురించి తర్వాత మాట్లాడతా అని చెప్పేసి మన అమ్మాయిని అందరినీ లేపేస్తాడు అన్నట్టు. విష్ణు, సీత, మన ప్రేరణ, యష్మి, సోనియా వీళ్ళందరినీ నైనిక అందరినీ లేపేసి మీరు బాగా ఆడారా అని చెప్పేసి అంటారు. 100% ఎఫర్ట్స్ పెట్టాం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఇంకా విష్ణు గురించి తెలిసిందే కదా, కొంచెము వేరే రకంగా మాట్లాడుతుంది తను, కామన్గా మాట్లాడుకుంటా కొంచెం వేరే వర్డ్స్ యూజ్ చేస్తుంది తను వెరైటీగా. సో ఇక్కడ వచ్చేసాయండి ప్రేరణ అంటుంది సార్ ఒక ఫిజికల్గా అయితే ఓకే, బట్ ఒక వర్డ్ నేను మాట్లాడాను విష్ణుని క్యారెక్టర్ లెస్ అని అంటే, క్యారెక్టర్ లెస్ అనేది ఎంత పెద్ద తప్పు వర్డ్ నీకు తెలుసా, అసలు బయట ఎట్లా అది
ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో తెలుసా నీకు? అసలు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? యూజ్ చేస్తే ఎంత అవమానమో తెలుసా అన్నట్టుగా. అంటే సార్ ఓకే నా క్షమించండి అని చెప్పేసి చెప్తారన్నట్టు. 2 ఎగ్గులకే నువ్వు మళ్ళీ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మన దోషది అదంతా టాపిక్ వచ్చేస్తుంది అన్నట్టు. మీరిద్దరు డైలీ సీరియల్లో కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నారు, కరెక్ట్గా ఉండట్లేరు అని చెప్పేసి వాళ్ళ టాపిక్ తీసేసారన్నమాట. ఇక విష్ణుకి 5 eggs పంపించారు. ఎందుకంటే 2 eggs తిన్నందుకు నామినేషన్ చేసింది కదా ప్రేరణ. దాన్ని దృష్టిలో పెట్టుకొని విష్ణు ఆ రోజు మనం ప్రేరణని రక్కేసి కొడుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి తను గట్టిగా పట్టుకునేసరికి ప్రేరణ తన క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి ఆ కోపంలో అనేసింది. సో ఓకే, కానీ ఏంటంటే మళ్ళీ ఆ ఎగ్స్ని పంపించేశారు విష్ణు కోసం. 5 eggs పంపించేశారు. తనను ప్రేరణ తినిపిమంటారు. ఒక 1 egg తినిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిలు 100% ఎఫర్ట్ పెట్టి చాలా బాగా ఆడినందుకు ఒక్కొక్క అమ్మాయికి 1 lakh చొప్పున, సో టోటల్గా 6 lakhs అనేది ఈ వీక్ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది, ఇన్ఫినిటీ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. టోటల్గా వాళ్ళకి మొత్తం మనకి 11,60,000 రూపాయలు అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ. అంటే ఇన్ఫినిటీ అమౌంట్ ఓకే, బట్ ఆ అమౌంట్ అనేది ఎలా ఇస్తారు ఏంటి అనేది మనకి లాస్ట్లోనే తెలుస్తుంది. ఇంకా మనకి ఇప్పుడైతే ఏం అనౌన్స్ చేయరు, అమౌంట్ అని చెప్తారు అంతే. సో ఇక్కడ వచ్చేసండి ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు. అక్కడ ఎగ్స్ టాస్క్ జరిగింది కాబట్టి ఎగ్స్ పెట్టేసి ఒక్కొక్కరిది ఎగ్ ఏ మిస్టేక్ ఉంది అని చెప్పేసి ఎగ్స్ అనేది బ్రేక్ చేశారు. సోనియా ఆమెది, విష్ణుది, ప్రేరణ ఆమెది, అభయ్ది అందరినీ బ్రేక్ చేసేసారనమాట. మణికంఠని స్పెషల్గా కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచేసి మనీ నువ్వు చేసింది కరెక్టేనా, నువ్వు సెల్ఫ్ రియలైజ్ కూడా అవ్వట్లేదంటే సో అది మణికంఠ అప్పుడు ప్రేరణ అండ్ విష్ణుది దోష విషయం ఉంటుంది కదా, సో దాని గురించి నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పాను సార్ అని చెప్పేసి చెప్తాడు. సో అక్కడ ఏంటనంటే మనకు ఒక ఏవి అనేది ప్లే చేస్తారు. యష్మిని హక్ చేసుకున్నది ఉంటుంది కదా, తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందని ఏడుస్తుంది కదా, సో అది అక్కడిది వీడియో అనేది ప్లే చేస్తారన్నమాట. అందరి ముందర ప్లే చేయలేదు, ఆ రూమ్లో ప్లే చేశారన్నట్టు. అక్కడ నువ్వు కరెక్ట్ అనుకున్నావు, బట్ తీసుకునే వాళ్ళు రాంగ్ ఇంటెన్షన్గా తీసుకుంటారు. ఇది ఇక్కడితోటే ఆపేయాలి, నువ్వనే కాదు హౌస్లో కూడా అందరు అలానే ఉంటున్నారు అని చెప్పేశాడు. కానీ ఈ పృథ్వీని, సోనియాని, నిఖిల్ని పిలిచి మాత్రం చెప్పలేదండి. ఎందుకో ఏమో తెలియలేదన్నమాట. సోనియా అని అయితే ఒక్క వార్నింగ్ ఇవ్వలేదు, ఎంత కామ్గా కూల్గా. అయ్యయ్యో అదేం అభిమానం అర్థం కాలేదు. సో ఆ విధంగా చెప్పేశారు. తర్వాత పృథ్వీని నువ్వు మాట్లాడే వర్డ్స్ అనేది కంట్రోల్లో ఉండాలని చెప్పేసి నేను లాస్ట్ టైమే చెప్పాను, బట్ ఈసారి కూడా నువ్వు కంట్రోల్ లేవు, చూసుకో ఒకసారి, నెక్స్ట్ టైం ఇలా ఉంటే మాత్రం బాగుండదని చెప్పేశారు. ఇంకా ఆదిత్య గారిని వచ్చేసి పెద్దరికాలు ఎక్కువ అయిపోయాయి, అది బ్యాలెన్స్ చెయ్యు, ఆటలో కూడా ఎఫర్ట్ పెట్టు, 2 బ్యాలెన్స్ చేయని చెప్పేసి చెప్తారు. ఇంకా సోనియాను వచ్చేసి నీకు రెడ్ ఎగ్ అనేది చేతిలోకి రావడమే కాదు, గేమ్లో కూడా ఎఫర్ట్ పెట్టండి సార్. నేను ఆడాలంటే ఓకే, ఆడాలనేది కాన్సన్ట్రేషన్ తోటి ఆడాలి. నేను ఓడిపోతాను అని చెప్పేసి నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావా అని అన్నావు చూడ, అది కరెక్ట్ కాదు. నిఖిల్తోటి మాట్లాడింది, నువ్వు ఆడాలి, చీఫ్ కావాలి, నేను గేమ్ ఆడడానికి వచ్చాను అన్నట్టుగా గేమ్ ఆడాలి, అంతేగాని అది కరెక్ట్గా మాట్లాడాడు కాదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో ఇక్కడతోటి మనకి ఎపిసోడ్ అనేది, ఈరోజు ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చాలామంది ఇప్పటికే పెట్టేశారు మనకి అభయ్ నవీన్ అనేది ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పేసి, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. సో కామన్గా అయితే ఎక్కువగా మంది కోరుకునేది అయితే సోనియా అండ్ పృథ్వీనే. ఎందుకనంటే పృథ్వీ ఫిజికల్గా కానివ్వండి, తను మాట్లాడే విధానంలో కానివ్వండి కరెక్ట్గా లేదు. ఇక సోనియా గురించి నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు, చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, జస్ట్ షార్ట్స్ చూసినా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే నేను శారీస్ది షార్ట్స్ పెడతాను కదా అండి, పెట్టాను ఈరోజు ఇప్పుడు నైట్. సో ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి. ఎందుకు అంటే నేను పర్సనల్గా తీసుకున్నా కాబట్టి, నేను రీసెలర్స్ కాబట్టి చెప్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాం రేపు. మరి అభయ్ నవీన్ నిజంగానే ఎలిమినేట్ అయిపోయాడా, తన బదులు వేరే వాళ్ళు ఎవరైనా అయ్యారా, జస్ట్ ఒక్క సెకండ్లో అన్నట్టుగా ఓటింగ్ అనేది పడిపోయే ఉంటుంది. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్.